వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కస్టడీ కోరారు. 5 రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మాధవ్ తరపున న్యాయవాదులు ఇవాళ కౌంటర్ వేయనున్నారు. గుంటూరులో చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కస్టడీకి కోరారు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మాధవ్ తరపున న్యాయవాదులు ఇవాళ కౌంటర్ వేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కస్టడీ విచారణకు కోరుతూ కూడా గుంటూరు నగరంపాలెం పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. నిన్న నగరపాలెం పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు గోరంట్ల మాధవ్ తరపు న్యాయవాదులను కూడా తమ వాదనలు వినిపించేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. గోరంట్ల మాధవ్ తరపున న్యాయవాదులు ఇచ్చే వాదన ఆధారంగా చేసుకుని కోర్టు గోరంట్ల మాధవ్ని కస్టడీకి ఇస్తుందా లేదనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చేబ్రోలు ఐటీడీపీ నుంచి సస్పెండ్ గురైన చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడటం, పోలీసులు వాహనాల అడ్డగింపు కేసుకు సంబంధించి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై గత శుక్రవారం గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో 5 రోజుల పాటు అతన్ని కస్టడీ విచారణకి ఇస్తే అసలు ఎందుకు ఈ దాడికి పాల్పడాల్సి వచ్చింది, ఎందుకు ఈ వాహనాలు అడ్డగించే ప్రయత్నం చేశారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దీని వెనక పగడ్బందీ వ్యూహం ఏమైందా, లేకపోతే ఇక్కడ స్థానికులు ఎవరెవరు సమాచారం ఇచ్చారు, పోలీసులు సమాచారం సహకారం లేకుండా గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలను ఫాలో కావటం, వాటిని అడ్డగించడం, పోలీస్ కస్టడీలో పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిపై కూడా దాడికి ప్రయత్నించడం అనేది సాధ్యం కాని పరిస్థితి. పోలీసుల పాత్ర ఎవరెవరు ఉంది, వైసీపీ పెద్దలు ఎవరు ఆదేశాల మేరకు ఇది చేశారనేది కూడా పూర్తి సమాచారం రాబట్టేందుకు కస్టడీ 5 రోజుల పాటు కస్టడీ కోరారు. మరి కోర్టు 5 రోజులు కస్టడీకి అనుమతి ఇస్తుందా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.